రాహుల్ పాదయాత్ర కొనసాగుతుంది. తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నాయకురాలు రాహుల్ పాదయాత్రలో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి పాదయాత్ర చేస్తున్నారు? మేము నిన్న రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ప్రియతమ మన యువ నాయకులు మేము నాందేడ్ వెళ్ళి రిసీవ్ చేసుకోవడం జరిగింది చాలా పెద్ద ఎత్తున. మళ్ళీ నైట్ హాల్ట్ అక్కడ నిర్మల్లో చేశారు. మళ్ళీ కొరట్కల్ గ్రామం నుంచి మేము పాదయాత్ర చేస్తూ అక్కడ పరామర్శిస్తూ రైతుల ఆత్మహత్య చేసుకున్న వాళ్ళని మరియు ఇప్పుడు వడ్డారంకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకు తెలంగాణ సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రావడము మన యువనేత రాహుల్ గాంధీ గారు రైతుల సమస్యల పట్ల రైతుల సమస్యలు తెలుసుకుంటూ మన గతంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన రైతాంగానికి ఉచిత కరెంటు మొదలుకొని రైతులకు రుణాలు మాఫీ చేసిన ఘనత రాహుల్ గాంధీ గారు. ముఖ్యంగా మహిళా సోదరి మహిళలకు పావుల వడ్డీకే రుణాలు కాకుండా వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. మహిళా సాధికారత సాధించారు. ఎంతో మంది మహిళల్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత అంటే సోనియా గాంధీ గారే. 33% ఉన్న రిజర్వేషన్ ని 50% రిజర్వేషన్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొదలుకొని లోక్సభ స్పీకర్ వరకు ఈ రోజు మహిళలకు అవకాశం ఇచ్చారు. ముందు కూడా మహిళల్ని ముందుకు తీసుకొస్తారు అనేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా మంచి స్పందన ఉంది. రైతులకు అండగా ఉంటాననేసి ఈ రోజు మనకు రావడం జరిగింది భరోసా యాత్రకు. రాహుల్ గాంధీ పర్యటనతో మీ మహిళల్లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతుంది? చాలా ఉత్సాహం ఉంది. మహిళలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ పేరులోనే ఉంది రైతులని ఆదుకునే గవర్నమెంట్ అనేసి. మేము మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నాము. 2019 ఎలక్షన్లో తప్పకుండా మేము సాధిస్తాము. ఈ రోజు మనం కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాల వారికి మేము ముందుకు తీసుకొచ్చాము. బడుగు బలహీన వర్గాల వారికి ఈ రోజు గరీబీ హఠావో అనే నినాదంతో మేము ముందుకు తీసుకొచ్చాము. ఆ రోజు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఈ రోజు రాహుల్ గాంధీ గారు ముందుకు తీసుకొస్తున్నారు. రైతుల పట్ల చాలా ఆసక్తికరంగా చేస్తున్నారు. మరియు చాలా మన రాహుల్ గాంధీ గారు వచ్చేట మాకు చాలా సంతోషంగా. ఓవరాల్ గా రాహుల్ గాంధీ పర్యటన చాలా బాగుందని చెప్పేసి మహిళా నాయకురాలు ఆకులంతా చెప్తా ఉన్నారు. प्रेमलता अग्रवाल लिंग्विस्टिक मिनारिटी सेल चेयरमैन। गांधी परिवार एक पेड़ है, उसकी हम शाखा है, उस पेड़ को सींचना हमारा काम है। हम सब मिलकर कांग्रेस पार्टी को आगे बढ़ाएंगे। सोनिया जी के हाथ मजबूत करेंगे, राहुल जी के हाथ मजबूत करेंगे। जो राजीव जी का सपना था उस सपने को हम पूरा करेंगे। कांग्रेस पार्टी को आगे बढ़ाकर हमारी सेवा को आगे का प्रगति पथ देश चला। गांधी, नेहरू, राजीव का गया कर देश पे अर्पण दिल और जान, हर ख्वाब दिखाया सच करके कौन दिया और हित में बात किया। हम प्रेम अहिंसा की संगत है, सत्यवादिता की ताकत, एक जोश जुनून की ज्वाला है, कांग्रेस है देश के सेवक। हमसे है वतन की इज्जत, हमसे है वतन की ताकत, ये जोश कभी ना हारा, जय जिंदा बस दिया है अर्पण, वादा किया जो वचन दिया वो सारा सच कर दिखाया। सभी का हक और सभी का हिस्सा सभी को तुमने दिलाया। हमसे है वतन साथी है हम, सेवक है हम, प्रतिबद्ध है कांग्रेस से हम, प्रगति पथ पर शहरों में गाँव में आशा कांग्रेस में हम सेवा ही धर्म, जिसका परिवर्तन दे, जिसका बस देश सेवा के पूजक है हम। जीवन रक्षा सब हो सदा कामयाब।
देशभक्त हैं। రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్రకు అడుగడుగున జనం బ్రహ్మరథం పడుతున్నారు. నిర్మల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న ఈ పాదయాత్ర ఈరోజు సాయంత్రం వరకు కొనసాగుతుంది. మనం చూడొచ్చు రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ ఉన్నారు. పంట పొలాల నుండి పరిగెత్తుతూ ఉన్నారు జనాలందరూ కూడా. మనం చూస్తున్న కాన్వాయ్ అక్కడ నుండి మొదలవుతుంది. సుమారు 8 కిలోమీటర్ల వరకు కాన్వాయ్ పొడవునా రాహుల్ గాంధీ వెంట జనం పరుగులు తీస్తూ ఉన్నారు. 1000 వాహనాల వరకు కాన్వాయ్ ద్వారా రాహుల్కు ఊరేగింపు కొనసాగుతున్నది. మొదట రాహుల్ గాంధీ పర్యటన ఏదైతే కొట్టికల్లో ప్రారంభమైంది, అక్కడ బాధిత రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి రాహుల్ గాంధీ వెళ్ళేసి పరామర్శించి వాళ్లకు బాధిత కుటుంబాలకు చెక్కును అందించారు. దారి పొడవునా పూర్తిగా వాహనాలన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా Z+ కేటగిరీ కావడంతో జిల్లా ఎస్పీ డాక్టర్ తరుణ్ జోషి భారీ భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ఓబీ వ్యాన్లో జాతీయ మీడియా సైతం ఇక్కడికి వచ్చేసి ఎక్కడికక్కడ టెలికాస్ట్ ప్రత్యక్ష ప్రసారాలను అందిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఆ విజువల్స్. పంట పొలాల ద్వారా రైతులందరూ కూడా జెండాలు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ పరుగులు తీస్తూ ఉన్నారు. యువత నాయకులు, తర్వాత రైతులందరూ కూడా పంట పొలాల నుండి మార్గ మధ్యంలో రాహుల్ని చూసేందుకు వాళ్ళంతా కూడా పరుగులు తీస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ ద్వారా. ఓవరాల్గా నినాదాలు అంటే దేశ్కి నేత రాహుల్ గాంధీ హే అంటూ అందరూ కూడా నినాదాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. మొత్తానికి ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీలో పునర్జీవనం పోసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా రాహుల్ పర్యటన తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నది కాబట్టి ఈ పర్యటన కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అదేవిధంగా యువతలో ఉత్సాహాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు కూడా ఇక్కడికి విచ్చేశారు. వారు కూడా చెప్తా ఉన్నారు, అంటే మహిళల్లో కూడా ఈ రాహుల్ పర్యటన ఎంతో ఉత్సాహాన్ని నింపిందని చెప్పేసి తను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. హనుమంతరావు అంటే ఒక భరోసా అనేది కల్పిస్తూ ఉన్నాము మేము. కేంద్ర ప్రభుత్వం ఈరోజు పట్టించుకోవడం లేదు, అయినప్పటికీ కూడా మేము పట్టించుకుంటున్నామని చెప్పేసి హనుమంతరావు చెప్పారు. పెద్ద పెద్ద నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే మొత్తానికి రాహుల్ పర్యటన అనేది కాంగ్రెస్ నాయకుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. వచ్చే 5 ఏళ్లలో తిరిగి మా పాలన వస్తుంది అనే ధీమా వ్యక్తం కనిపిస్తూ ఉన్నది. పాదయాత్ర కొనసాగుతుంది. లక్ష్మణచందం మండలంలో కొనసాగుతున్న ఈ పాదయాత్రలో రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొంటున్నారు. మనకు కరీంనగర్ జిల్లా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో పాటు కోదాడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, పాదయాత్ర ఎట్లా జరుగుతుంది, ఏంది? పాదయాత్ర చాలా బాగా జరుగుతుందమ్మా. ఇది అందరి చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి వచ్చినాము. రాహుల్ గాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు. వారితో పాటు మా మొత్తం కాంగ్రెస్ కుటుంబం యావత్ తెలంగాణ అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చి వారికి కూడా సంఘీభావం తెలిపింది. మేము సంఘీభావం తెలుపుట్ల ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ 200 మంది వచ్చిండ్రు ఇక్కడ. మా వాళ్ళందరూ చాలా బాగా జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు రాహుల్ పర్యటనతోని మహిళల్లో ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతుంది అనుకుంటున్నారు? మహిళలు కూడా మీరు చూస్తున్నారు, చాలా ఇక్కడే ఉంది. చాలా నాకంటే పెద్ద ఏజ్లో పెద్ద మహిళలు చాలా మంది వచ్చిండ్రు ఎక్కడెక్కడి నుంచో. సో మీకు తెలుస్తుంది మహిళల్లో కూడా వారు మన ఇంటికి మన కొడుకు అన్నట్టు అందరు భావించి కూడా మరీ బయటకు వచ్చి ఇంకా కొందరు మహిళలు జాయిన్ అయినారు. సో మీకే తెలుస్తుంది ఎందరు మంది మహిళలు వస్తున్నారు. మేమందరం నడుస్తూ వస్తున్నాము.
ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఒకసారి అడిగారు. ఎక్కడి నుంచి నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది? కొరట్యాల టు వడ్డ్యాల దాకా మొత్తం అందరూ కూడా నడవాలనే దృఢ సంకల్పంతో వచ్చారు. ఉత్సాహం చూస్తూ ఉంటుంటే పోటీ చేసిన అభ్యర్థుల మీద మేము వస్తాం వాహనాలు పెట్టండి అనే ఒక ఒత్తిడిని చూస్తే ఎంత ప్రతిస్పందన కనబడతా ఉంది. ఒకటి, రెండు, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. కాంగ్రెస్ రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోదు, వాళ్ళకు భరోసా ఇస్తుంది. అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడ కూడా చనిపోయినటువంటి వాళ్ళకి కానీ లేదా ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన నిలుచుంటుంది అనేది చూపెట్టడానికి యాత్ర, ఈ సంఘీభావ యాత్ర, ఈ భరోసా యాత్ర. దీని ద్వారా తప్పకుండా రైతులకు న్యాయం జరగాలి, ఈ ప్రభుత్వాలు కనువిప్పు కలగాలని కోరుకుంటాను. రాహుల్ గాంధీ గారు రైతు భరోసా యాత్రకు వచ్చినారు. వారి ఇక్కడ రావడం, తెలంగాణ మొదటిసారిగా రావడం అందరికీ హర్షదాయకం. మన ఈ ప్రతిపక్షాలు వెలుగెత్తి ఏందో మాట్లాడుతూ ఉన్నాయి. వాళ్ళ ఫెయిలియర్స్ అన్ని వేలెత్తడానికే రాహుల్ గాంధీ గారు వచ్చారు. అనవసరంగా రాద్ధాంతం చేయకుండా सोनिया जी के हाथ मजबूत करना, हमको राहुल जी का साथ देना, पदयात्रा पे चलना, उनके राजीव गांधी के सपने को पूरा करने के लिए, इंदिरा जी के सपने को पूरा करने के लिए सोनिया जी के हम हाथ मजबूत करेंगे और राहुल जी के साथ रहेंगे. एक पेड़ के हम वृक्ष, एक पेड़ है, पेड़ के हम पत्ते हैं. हम सब मिलकर इस कांग्रेस पार्टी को आगे बढ़ाएंगे और जो भी गरीबों की समस्या है उसको हम सब कांग्रेस पार्टी ही पूर्ण करेगी. जय हिंद. ఓవరాల్గా చూస్తుంటే మనకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఈ రాహుల్కి అండగా నిలవాలి. రాహుల్ సందేశ్ యాత్ర కొనసాగుతుంది. ఇందులో మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు. ఒకసారి యాత్ర ఎలా కొనసాగుతుంది అనే అంశాలను తెలుసుకుందాం. చెప్పండి, యాత్ర ఎలా కొనసాగుతుంది? యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. రేపటికి ఫలితాలు వచ్చి సంవత్సరం కాబోతున్నది. సంవత్సరం లోపటినే ఈరోజు ఈ పాదయాత్ర తెలంగాణ ప్రజల్లో ఉన్న కాంగ్రెస్ పైన ఉన్న విశ్వాసము, ప్రభుత్వ వ్యతిరేకము, తెలంగాణ సమాజంలో ఉన్న అలజడికి, ఆక్రందనకు నిదర్శనం ఇది. ఇప్పుడు అంటే యువతలో ఎలాంటి ఉత్సాహాన్ని నింపుతుంది అనుకుంటున్నారు ఈ యాత్ర? తెలంగాణ యువతను మభ్యపెట్టింది కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ మభ్యలోకించి ఈరోజు తెలంగాణ యువత బయటకు వచ్చింది. తెలంగాణకు మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మాట ఇచ్చింది సోనియా గాంధీ, మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ, మాట నిలబెట్టుకుంది సోనియా గాంధీ. కనుక విశ్వసనీయత అనేది రాజకీయ జీవితంలో చాలా ముఖ్యం. పార్టీకే కానీ వ్యక్తి కానీ ఆ విశ్వసనీయత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, సోనియా గాంధీ గారికి ఉన్నది, రాహుల్ గాంధీ గారికి ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ సోనియమ్మకు అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువ సీట్లు వచ్చినాయి, 21 సీట్లకే పరిమితమైంది. దానికి గల సీట్లకు మాట ఇవ్వడానికి సంబంధం లేదు. మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మాట నిలబెట్టుకుంది సోనియా గాంధీ. రాజకీయం ఓటమి గెలుపు అనేది సహజం, కానీ తెలంగాణ సమాజంలో గమనిస్తున్నది నిబద్ధత, పారదర్శకత, నాయకత్వము, రాజనీతిజ్ఞం అనేది ఎలా ఉండాలనో అనే దానిపైన తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో దానికి జవాబిస్తారు. ఇప్పుడు ఈ భరోసా యాత్ర యువతకు కానీ, ఇటు మహిళలకు కానీ, రైతులకు కానీ ఎలాంటి ఈ యాత్ర, ఈ సభ కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు భరోసా ఇవ్వబోతున్న తెలంగాణ సమాజానికి, మేము మీ ఎంబడి బాసటగా ఉంటాము, ఎలాంటి కష్టమైనా మీ ఎంబడి మేము ఉంటాము, గతంలో మాట ఇచ్చాము, మాట నిలబెట్టుకున్నాము, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ ఎంబడి ఉంటుంది అని చెప్పి ఆ భరోసా ఇవ్వడానికి ఈ పాదయాత్రనే కానీ బహిరంగ సభనే కానీ రాహుల్ గాంధీ గారు ఈరోజు రైతు భరోసా యాత్రని మరి టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి గుణపాఠంగా
జరుగుతుంది. గత 10 సంవత్సరాల్లో రైతుకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు మరి ఒక్క సంవత్సరంలో తుంగలో దొక్కి మరి రైతుల్ని ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు అవుతున్నారు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వారికి సంవత్సరికం పెట్టి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడతారని ఆశిస్తున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రతోని మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఒక సంవత్సరం మరి షాక్లో మేము ఇంత చేసి కూడా మాకు పట్టం కట్టలేని షాక్లో నాయకులు ఉన్నారు. ఇప్పుడు వారికి మన నాయకులకు కార్యకర్తలకు కనిపింపు కలిగింది. నాయకుల్ని గ్రామాల్లో అణచివేత కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి మరి వారిని ఎదుర్కోవడానికి కార్యకర్తలు అందరూ సమాయత్తమైనని తెలియజేస్తున్నాం. మొత్తానికి రాహుల్ యాత్ర తమ కాంగ్రెస్ పార్టీలో చాలా ఉత్సాహాన్ని నింపుతుంది. వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ అధికారం మాదే వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ పాదయాత్ర నుండి కెమెరా పర్సన్ సీనుతో శ్రీనివాస్, K6 న్యూస్. రాహుల్ పాదయాత్ర చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. అడుగడుగున జనం నిరాజనం పలుకుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం భారీ ఎత్తున కాన్వాయ్ ఉంది. అడుగడుగున యువకులు వాళ్ళందరూ కూడా ఒక్కసారి మేడం రాహుల్ యాత్ర ఎట్లా కొనసాగుతుంది ఏంది ఒక్కసారి చెప్పండి. కార్యకర్తలంతా చాలా ఉత్సాహంగా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఎవరి కుటుంబాలను అయితే రాహుల్ గాంధీ గారు పరామర్శిస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా ఎమోషనల్గా వారిని రాహుల్ గాంధీ గారు వచ్చినందుకు వాళ్ళకి వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి ఆ కుటుంబానికి వచ్చినందుకు వాళ్ళు కూడా చాలా ఒక ఆత్మస్థైర్యాన్ని పొందినట్టుగా ధైర్యాన్ని పొందినట్టుగా కుటుంబం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీని ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు వాళ్ళని పలకరించడానికి మరి ఇక్కడ ఇంత దూరం వచ్చి నడుచుకుంటూ వచ్చి వాళ్ళని పలకరించడానికి వచ్చిన వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ యాత్ర మొత్తంగా కూడా ఎంతో పెద్ద ఉత్సాహంగా కార్యకర్తలు ఎండని కూడా లెక్క చేయకుండా మరి కిలోమీటర్లు రాహుల్ గాంధీ గారు ముందు పోతూ ఉంటే స్పీడ్గా అందుకోలేక కూడా పరిగెత్తుకొని పోతున్నటువంటి యాత్ర చాలా కార్యకర్తలు పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది యాత్ర. ఇక్కడ మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి తను కూడా అడుగుదాం. చెప్పండి యాత్ర ఎట్లా జరుగుతుంది? చాలా ఉల్లాసంగా సాగుతూ ఉంది. కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ముందుకెళ్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చేసినటువంటి సందర్భంలో మరి కార్యకర్తలంతా కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులకు ఒక భరోసా కల్పిస్తూ మేము ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది, మరి రైతులకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది అని ఒక ఆలోచనతోనే మొన్న ల్యాండ్ అక్విజిషన్ బిల్ పైన కూడా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి రాహుల్ గాంధీ గారు రైతు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను కూడా పరామర్శిస్తూ మేము మీకు అండగా ఉంటాం, అధైర్యపడొద్దు అని చెప్పేసి వారికి ఒక ధీమాను కల్పిస్తూ ముందుకెళ్లడం జరుగుతోంది. చూస్తూ ఉన్నాం కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే నిజంగా పరిగెత్తుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారు మరి చాలా స్పీడ్గా నడుస్తున్నా వారు అందుకోవాలనే ఆలోచనతో వారితో పాటు నడవాలన్న ఒక ఉత్సాహంతో ముందుకెళ్తా ఉన్నారు. అంటే మనం చూసినట్లయితే భారీ ఎత్తున వాహనాలు తరలి వస్తూ ఉన్నాయి. ఒక్క నిమిషం దాంట్లో ఇంకో మేడం కంటిన్యూ అట్లనే పెట్టు.
రైతులు ఈనాడు ఆత్మహత్య చేస్తున్నారు. మొదలైన వాళ్ళతో ఈనాడు పంట దెబ్బతిన్నది. పండిన పంట కొనేవాడు లేరు. ఏమిటి ఇంత అన్యాయం జరుగుతుందే నేను చూసి ఉండాలని ఢిల్లీ నుంచి పంజాబ్ పోయాడు, పంజాబ్ నుంచి మహారాష్ట్ర పోయాడు, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తే ఏ ఊరా బాబు అప్పుడే టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కువస్తున్నాడు. ఒక ఆయన అంటారు ఆయన ఇంకో ఆయన అంటాడు పిల్లాక 100 ఏళ్ళు తీర్థయాత్ర అయినట్టున్నట్టు ఏమిరా భాషని రావడానికి వచ్చే అవకాశం లేదా? ఏసీసీ అధ్యక్షుడుగా ఈ దేశంలో వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తల్లి ఈ దేశానికి త్యాగం చేసిండ్రు. ప్రాణాలు ఇప్పించినటువంటి ఈ దేశం గురించి ఏకైక పార్టీ కాంగ్రెస్. అది గమనించుకోండి. ఈ ప్రాంతం వచ్చిందంటే తెలుగు సంస్కృతి ఏమిటి, అతిథి వస్తుందంటే మనం స్వాగతం పలుకుతాం. తెలుగు జాగృతి నాయకురాలు చైర్మన్. కానీ ఆమె ఈ విధంగా మాట్లాడడం నాకేం మంచిగా లేదు. ఇంకో ఆయన గాంధీ వస్తారు పోతారు. ఆ గాంధీ లేకపోతే తెలంగాణ వస్తున్నారా? ఆ సబ్ ఇన్స్పెక్టర్ నువ్వు సోనియా గాంధీ ఇష్టపడుతున్నారు. 2 సీట్లు ఉన్నది. ఇవాళ ఇది వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? గాంధీ వల్ల. అది మనోదర బాబు తండ్రి పెంచి పోషించి యువకుడు అనేక ఐఏఎస్ ఆఫీసర్లుగా తండ్రిని మర్చిపోయినట్టు ఇవాళ పార్టీ మనకు ఏదైనా కానీ గాంధీ వస్తారు. చూసినావా? ఇది ఎలక్షన్ మీటింగ్ కాదు. రైతుల ఆత్మవిశ్వాసం పెంచడానికి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? చేసుకోవద్దు. నేను మీ వెనకాల ఉన్నా. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ఈనాడు మీ అందరికీ తెలుసు ల్యాండ్ అక్విజిషన్ బిల్లు మేము 2013లో పెట్టినాం. ఆనాడు నువ్వు పల్లెలకు సపోర్ట్ చేసిందే, అన్ని రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తే ఏ తొందర ఉందని బాబు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి పాస్ చేసుకుంటే పార్లమెంట్ లో వ్యతిరేకం చేసినాం. మళ్ళీ తీసుకొస్తున్నాడే వా రాహుల్ గాంధీ. నిజంగా కూడా మేమందరం మీకు రుణపడుతూ ఈనాడు రామ్లీలా మైదానంలో మాట్లాడిన మాటలు కానీ పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు కానీ ఈనాడు రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒక్క ఎకరం కాదు, ఒక సెట్ భూమి కూడా ఇవ్వడానికి రైతులు తయారు లేరు. ఏదైనా ఇప్పుడు మన నాయకుడు వస్తాడు, ఏం నడిచిందా? ఒకటే ఊరుకుడు, పోలీసు ఊరుకుడు, ఆ తర్వాత ఎస్పీ ఊరుకుడు. ఆయన ఉత్సాహం ఉన్నది, ఆ కుటుంబంలో ప్రేమ ఉన్నది. బడుగు బలైన ఇందిరాగాంధీ భూసంస్థలు అమలు చేసింది. దున్నేపటికే కమ్యూనిస్ట్ వస్తే దున్నే వాడికి భూమి ఇచ్చింది. ఆ కుటుంబంతో ఉన్నటువంటి యువకుడు ఈ ప్రాంతానికి వెనుకబడిన జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ ఏ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ ఇచ్చినా తెల్లాలి వస్తాడు. సార్ పోయిపోయి నాకు పనిష్మెంట్ ఇచ్చింది సార్, నన్ను ఆదిలాబాద్ చేసింది. అలాంటి ప్లేస్ వచ్చిండు. ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గిరిజనులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఈనాడు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చిన చేతికొచ్చిన పంట ఈనాడు కొనడానికి లేదు. అందుకు వచ్చాడు కనుక మీరందరూ నిశ్శబ్దంలో రంగా బాబు స్పీడ్ గా రావాలి. ఇదే సమయం రాయకులు వచ్చినప్పుడు మనం ఉత్సాహం చూపిస్తే మళ్ళీ 2019 లో ఇప్పటికి మొదలైంది. బెబ్బేలు ఎక్కిపోతున్నారు. నిన్న ఒక రైతులు కూడా పరమార్శించలే. మొన్న పోయినట్టు 10,000 వచ్చిందంట. అంటే మొదలైంది, అలజడి మొదలైంది. ఇక రాహుల్ గాంధీ పోయినాక ప్రభుత్వం ముందుకు వస్తుంది, కేంద్ర ప్రభుత్వం వస్తుంది. కిషన్ రెడ్డి పిలువుల బాబు ఈ నాయకుడిని నరేంద్ర మోడీ రమ్మను, అమెరికా లండన్ విడిచిపెట్టాను. ఇక్కడికి వస్తే రైతుల బాధ తెలుస్తుందని చెప్తూ నేను మా నాయకుడు ఇంకా బాగా మాట్లాడతాడు, ఉత్సాహం నింపుతాడు, పార్లమెంట్ అంటాడు. అదే మన రాహుల్ గాంధీ ముందు అయ్యాను. ఇప్పుడే నరేంద్ర మోడీ అంటున్నాడు. అంటే ఆలోచన మొదలైంది. ప్రజల గురించి సేవ చేయాలని, కుటుంబంలో రక్తంలో ఉన్నది, దేశ సేవ చేయాలని. అలాంటి నాయకుడు వచ్చినప్పుడు మీరు సపోర్ట్లతో పెద్ద ఎత్తున స్వాగతం పలకండి. మళ్ళీ మళ్ళీ వస్తాడు. తెలంగాణ ప్రాంతం అన్ని ప్రాంతాలు తిరుగుతూ పంజాబ్ పోయాడు, అదేవిధంగా మహారాష్ట్ర పోయాడు, అభివృద్ధి ఇక్కడ కూడా వచ్చాడు. రైతుల ఇష్యూస్ మళ్ళీ పార్లమెంట్ లో లేపుతాడు. నేను పార్లమెంట్ లోపల కొట్లాడతా, బయట కొట్లాడతా. కార్యకర్తల తయారు రండి. ఏ గ్రామంలో ఏ పేదవారిని భూమి తీసుకున్నా మనం అడ్డం పడదాం. ఆయన ఏది శిష్యుడుగా
ఆయన ఒక కార్యకర్తగా మీ అందరూ ఎప్పటికీ నేను కూడా ఉంటాను. ఎక్కడ పేదోళ్ళు నువ్వు తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చాను. మరి ముఖ్యంగా నమస్కారం.